తీసుకెళ్ళింది 10 రోజులు 20 రోజులు ఉంది ఆయనతో. అయితే 20 రోజులతో ఆ మాట ఈయనే చెప్పిండు, బుజ్జ మా మేనమామ బిడ్డ ఉంది, మా మేనమామ బిడ్డ ఎంగేజ్మెంట్ అయినాక మా చంటి బాబాయ్ తీసుకెళ్ళింది అని చెప్పిండు. తీసుకెళ్ళాక దేలాడుకొచ్చారు వీళ్ళిద్దరిని, ఆ మామయ్యని ఈ అమ్మాయిని దేలాడుకొచ్చారు. దేలాడుకొచ్చి తప్పు అయింది గిప్పయిందని ఆ అబ్బాయికి 10,000 20,000 దండగేశారు. తీసిపోయిన అబ్బాయికి దండగేశారు. దండగేశాక మళ్ళీ ఎంగేజ్మెంట్ అబ్బాయికే ఇచ్చి పెళ్లి చేశారు ఈ అమ్మాయిని. ఆ విషయం ఆమెనే అడగాను మేడం, నన్ను అడిగితే నేను తాగేసి అమ్మాయిని సిగరెట్ లో కాలుస్తారంట కదా. అవునండి, అలాంటి అలవాటు మాకు లేదు మేడం. లేదా మీరు సిగరెట్లు తాగుతా, మందు తాగుతా, సిగరెట్లు తాగుతా. నేను తాగేసి వచ్చినా అన్నది కదా, ఒక్క మరక చూపించమన్నా. చేసే మొగోడు అయింది, చేయని మొగోడు అయింది, పిల్లని పెట్టుకుని బతికే మొగోడు అయింది, ఇప్పుడే కనపడుతుంది ఇది. నువ్వు చేయని మొగోడు మొగోడునే నేను 100 మందితో తిరుగుతాను, నీకెందుకే అనా తిట్టేవాడంట. అది మరి అది ఒళ్ళు మంచి వస్తున్నా నాకు 2 పిల్లలు ఉన్నారు, నా పిల్ల ఉంది, నా పిల్లలకి నాకు ఎలాంటిది ఇంతవరకు ఏది కాలేదు. వాళ్ళు అడగని మేడం, నాకు అడిగినంత మాత్రం నాకు కోపం రాదు. వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్తాను. చెప్తా, ఎవరు చెయ్యి నేను కోసినా ఆ పిల్ల జుట్టు కోసినావు, నాతో ఇంకా నువ్వు మా చిన్నత్త అయితే బాగున్నా బాబుతాలో చెప్పిను చెప్తే నేను ఎదురు పెట్టి నేను అడగలేదని చెప్పిన. నేను ఆయన మీద మనసు వేసి అయ్యా నాకు జ్వరం తగిలింది అయ్యా నేను బట్టలు వేపి ఆయన చేయి తీసి నేను కడుపు మీద పెట్టుకున్నాను. నేను వాళ్ళు అన్నంత మాత్రం నేను చేసిన చెప్పుకున్నా నాకే తెలుస్తుంది మేడం. నీ అమ్మ చెప్పారా 2 ఆడపిల్లలు నీకు పుట్టారు, అందుకే నువ్వు ఇంకొక పెళ్లి చేసుకో, నీ కొడుకు పుడతారు అని చెప్పారా? లేదు మేడం, అట్లా చెప్పలేదు. అమ్మాయి అనింది కదా. చెప్పిందండి, చెప్పింది. ఇప్పుడు డబ్బులు కట్టుకున్న కాడ కూడా మా మరిది మా అత్త మా కోడలకి మాకు సంబంధం లేదు, మా కోడలు వద్దని సంతకాలు పెట్టారండి. మేడం ఎంత కరువురాలైనా కాక పసిపిల్ల పిల్లలు బిందు ఎదురంగా తిరుగుతుంటే ఏడ్చుకొని తిరుగుతుంటే నాయనమ్మ పానం ఆగదు, అన్న తండ్రి పానం ఆగదు, పిల్లని ఇటు వరకు దగ్గర ఏడ్చుకొని ఉన్నోళ్ళు మేడం దగ్గర పోతున్న పిల్లని ఏదైనా గుంజుకొచ్చారు కానీ మరి ఆ పిల్లగానే ఎత్తుకొని ముద్దాడుతాను. ఎందుకంటే ఎటు తిరిగి రాలేదు కదా, అక్కడక్కడ ఎంగేజ్మెంట్ అయ్యి బాబాయ్ని వేసుకుపోతే బాబాయ్ అక్కడ కొన్ని రోజులు సంసారం చేసినాక మళ్ళీ నువ్వు చిన్నమ్మ నువ్వు చేసుకున్నావు కదా, నీకు ముద్దు వచ్చింది అలా చేసుకున్నాక పుట్టినోడు కాబట్టి నీ రక్త సంబంధం ఇంకో ఎవరెవరితో సంబంధం లేకుండా పుట్టిన దానికో నువ్వు వాళ్ళ పిల్లలు ముట్టుకుంటాక నీకు ధైర్యం లేదు. నువ్వు చెప్పావు కదా అట్లా మాట్లాడలేదు. నాకు ఇప్పుడు చిన్న అబ్బాయి ఆయన మీద ప్రమాణం చెప్పని మాటలు చేయొద్దు మేడం. చెప్పని మాటలు ఎందుకు చెప్పాలి? ఇప్పుడు కట్ చేసిన అన్నది కదా, సీరియల్ తో కాల్చాను అన్నది కదా, ఇప్పుడు ఆ డాక్టర్ ఫోన్ చేస్తా, మీరే మాట్లాడారు చెప్పని చెప్పిండండి. మరి నువ్వు బుజ్జి నీ దండం పెడతా బుజ్జి, మీ వాళ్ళు గొడవ పెడతారు బుజ్జి, నాతో అదే మాట చెప్పారండి. తర్వాత బయటపడది ఆమెను నా చిన్న బాబు మీద కొట్టు కొయ్యడం గానీ కాలవడం గానీ నాకు అట్లాంటివి లేవు మేడం. నేను చెయ్య నా చిన్న బాబాయ్ మీద వాళ్ళ చిన్నపిల్ల అంటున్నా కానీ ఈ పిల్ల నాకు బొట్టలేదు, నా లెక్క లేదు, నీ లెక్క ఉంది పిల్ల నాకు బొట్టలేదు అని అంటానండి. నువ్వు ఉన్నావు కావచ్చు, ఫస్ట్ నేనున్నా నీకు తెలియదా? మరి నువ్వే మరి అలా కాదు చెప్పకూడదు. నువ్వు వచ్చింది కాక నీ అనుకుంటున్నావు నీకు 2 పిల్లలు లేదా నీకు తెలియదు అయినా చెప్పలేదా? నీ పెళ్లికి ముందు చెప్పలేదా? చెప్పినా చెప్పాను నీకు పెళ్లి అయింది ఏదరా నీ పిల్ల విడిగా పత్రం వేసి చూపెట్టు, చూపెట్టరా. ఎందుకు అడుగుతా? నేను మేనమరదల్ని చిన్నప్పుడు పెళ్ళైంది, ఎందుకు అడుగుతా? అయితే చిన్నప్పుడు ఎవరు కనిపోయింది పెద్దలు చేసిన వల్ల మేము విడిపోయాం. చాలా వరకు మాట్లాడు. అయితే చిన్నప్పుడు పోయి నిన్ను బాబాయిని వాడిని వేసుకుని తిరిగొస్తా, నా బిడ్డ వచ్చి 2 పిల్లలు కన్నాక కానీ ఎట్లుంటే ఇలా బాగా గుర్తొచ్చినాడా? ఎవరు దొరకలేదు నీకు హైదరాబాద్? 100 మంది హైదరాబాద్ ఏనా దొరికినా
ఏం దాని ఇద్దరు పిల్లగాలని నన్ను కాత్రం దొరికింది నీకు బాగున్నప్పుడు ఆ రోజు పెళ్ళైనప్పుడు పచ్చి అవసరం లేవా దీన్ని పెళ్ళైనప్పుడు 10 సంవత్సరాలు మ్యాచ్ అయినప్పుడే మా అత్త కూడా నన్ను రమ్మంది నీకు మ్యాచ్ అడిగినప్పుడు అయితే మా ఆయన వద్దండు నువ్వు వద్దు దూరం మళ్ళీ మా అమ్మకి నీకు పడట్లేదుగా వద్దు సుగుణ ఒక్క నిమిషం ఉంటుంది రాదా నీకు ఏదైనా కావాలంటే నువ్వే అడగాలి నేను అడిగే నాతో సంబంధం లేకుండా నా భర్త నాకు కావాలండి నా 2 పిల్లలు నేను ఎట్ట బతకాలి చిన్న పిల్లగాళ్ళు ఎట్ట బతకాలి నేను ఆయన వదిలేసిపోయింది ఇప్పుడు ఇన్ని రోజులు బట్టి ఇప్పుడు 75,000 దాకా ఆయన పిల్లగాళ్ళకి మరి అవన్నీ ఎవరు పెట్టుకోవాలి నేను పని చేసేదాన్ని చిన్న పిల్లగాళ్ళు పెట్టుకొని బతికేదాన్ని వాళ్ళిద్దరు సంతోషంగా ఉన్నారు మరి నా పరిస్థితి నాకు తెలియదు అది ఆడదు కాదా అది గాడిద అనమాట పిల్లగాళ్ళని నువ్వు కాలేదు ఇప్పుడు నీ భార్య వేరే దాన్ని చేసుకోవచ్చు అప్పుడు నీకు ఎట్టుంటది ఇప్పుడు అడుగుతున్నారు కదా పిల్లగాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు వేరే దాన్ని చేసుకుంటాడు ఇప్పుడు చేసుకోలేదు చిన్నప్పుడు చేసుకోడు కాబట్టి వచ్చింది అది కాదు అది లెక్క కాదు ఇప్పుడు చేసుకోలేదు చిన్నప్పుడు చేసుకుని లెక్క మరి చిన్నప్పుడు నా తమ్ముడికి ఇద్దాం అనుకున్నాం పుట్టగా 5 సంవత్సరాల పిల్లదాకా నా తమ్ముడికి పేరు పెట్టాం ఇంట్లో మేము ఈ వద్దని బయట వాడికి ఇచ్చినాం రాదా నువ్వు మాట్లాడాలి ఇప్పుడు ఆయన వెళ్ళిపోయి నాకు నమ్మకం ఉంది నీకు నమ్మకం ఉంది కానీ నా మీద నమ్మకం లేదా లేదు చెప్పు నీకు సిగ్గు సరం లేదా పిల్లగాలు ఉన్నారని చెప్పింది కదా సిగ్గు సరం లేదా మరి ఎడాకులు ఎడాకులే కాకపోయినా అయినా పెళ్ళేది నీకు పెళ్ళ ఉంది నీ పెళ్ళం కాడిపోయి బతుకు నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను నీకు తెలవదా అడుగుతుంది కదా చెప్పు తెలుసు మరి తెలిసినప్పుడు ఎట్లా చేసుకున్నావు అట్ట పిల్లగాని కన్నావు మరి ఎందుకు చేసుకున్నావు మా ఆయన నాకున్నాడు అన్నావు కదా మీ ఆయన నీతో వెళ్ళిపోతే ఏం చేస్తావు అప్పుడు మీ ఆయనే కాదు మీ కేసు పెట్టేళ్ళు మీ కేసు పెట్టి 8 సంవత్సరాలు అయింది ఇప్పుడు సంవత్సరం పేపర్ తీసుకుని వదిలేసినప్పుడు అప్పటికే వీడు కడుపులో ఉన్నాడు కేసు పెట్టిన కడుపులో ఉంటే నీకు సిగ్గు లేదా చెప్పు కడుపులో ఉన్నాను మరి సిగ్గులు ఎక్కడ మాట్లాడుతున్నా నీకు సిగ్గు సరే లేదా హైదరాబాద్ కూడా ఎవరు చెప్పలేదా వచ్చినప్పుడు చెప్పలేదా చెప్తే చెప్తే ఏంది మరి నా పరిస్థితి ఏంది చెప్పు చెప్తే అది ఆయన అడుగు నిన్ను కొట్టేస్తా నేను చెబుతున్నా నేను చిన్న కొడుకు కొట్టిన నేను చెబుతాను నాకు కడపలు మసిలిపోతున్నాయి ఎన్ని సంవత్సరాలు పడ్డ నరకం నాకు తెలుసు అది నా పిల్లగాలే నేను ఎటుకోవాలి నువ్వు ఇటొస్తే చెప్పు బిడ్డకు మౌన్ చేయి నువ్వు చెప్పు సమాధానం చెప్పు నేను అడిగిన దానికి నువ్వు కొట్టాల్సింది ఆవును కాదు ఏం కొడతాను ఆమెను కొట్టాలి ఇద్దరిని కొడితేనేప్పుడు బుద్ధి వచ్చి ఎగ్గుసారం వచ్చింది దీనికి బుద్ధి లేదు ఆయనకి బుద్ధి లేదు ఆగు మగోడు తప్పులేదండి ఆడది వస్తే మగోడు అర్థమైందా దీనికి ఉండాలి ఆ బుద్ధి దీనికి సిగ్గుసరం లేక వచ్చింది అది ఎంత మరితో పోతే ఎంగేజ్మెంట్ అయిన వాడితో 6 నెలలు ఉంది మళ్ళీ ఎంగేజ్మెంట్ కాగానే ఇలా బాబాయ్ని తీసుకెళ్ళింది నేను బాబాయ్ని తీసుకెళ్ళగానే మళ్ళీ పెళ్లి చేశారు పెళ్లి చేశాక వాడి బాబాయ్ని చేసుకున్నాను నేను చెప్పుకొని నీకెందుకు చేసుకున్నాను మాట్లాడుతున్నా వీళ్ళ అత్త చెప్పలేదా వచ్చి బయట తాళం వేశారు గేటుకి తాళం వేసేసరికి నేను దసరా నేను బతకను అది ఇది అని పోయి కరెంట్ హీటర్ పట్టుకొని తాగు పెట్టుకుండు ఆమెను రోజు కొడుతున్నారు తాగి వచ్చి కొడుతుండు వాళ్ళిద్దరు ఒక రూమ్లో వండుకుంటే మేమందరం ఒక రూమ్లో వండుకుంటున్నాం బయట గొల్లెం పెట్టుకొని వండుకుంటారు అమ్మ ఇద్దరు ఇక నేను ఏం చేయాలి నాకు అర్థం కాలేదమ్మా నేను దాన్ని ఉంచుకో నువ్వు ఎవరికాడు పిల్లలు నా గల్ల నువ్వు 20 సంవత్సరాలు ఎవరికాడు సంసారం చేసినావు ఎవరికాడు కన్నావా ఆ మాటలు ఏంటాడు మా మాటలు అసలు ఏంటో అన్నీ మా మేము సాడీలు చెప్పి కొట్టేస్తూ ఉంటాం అది ఏమని తీసి మాట్లాడు నేను నగరా షర్ట్ పెడుతున్నావు కదా మళ్ళా ఏంటి మళ్ళా మళ్ళా తెగుతుంది జీవితం నువ్వు చేసుకున్నావు అదే పోలీస్ స్టేషన్ ఊరుకుంటే సమస్య లేనే లేదు ప్రాణం పోయిన వదలను నేనన్నా పోతా అదే పోతా ఇద్దరు పోతాం అంతే